కడప జిల్లాలో దైవ క్షేత్రాల్లో శివరాత్రి సందడి నెలకొంది. ఇవాళ రాత్రంతా నిద్ర మేలుకొని శివనామ స్మరణం ద్వారా శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. లక్షలాది మంది భక్తులు ఇవాళ రాత్రికి అడవుల్లో నెలకొన్న శైవ క్షేత్రాల్లోనే గడపనున్నారు. భక్తుల జాగరణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. దినాన్ని పురస్కరించుకొని ఊరు వాడ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శివాలయాలన్నింటిలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని పూజలు చేస్తూ ఉన్నారు. మనం కడప జిల్లాలో వెలిసినటువంటి పొలతల క్షేత్రంలో ఉన్నాము. కడపకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెళ్లిమరి మండలం గంగనపల్లి దగ్గర వెలిసినటువంటి పొలతల క్షేత్రంలో శివుడు స్వయంగా వెలిసినటువంటి ఆలయం ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తూ ఉన్నాం. అసలు శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో ఎలాంటి హడావిడి ఉంటుంది, భక్తులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకొని జాగారం నిర్వహిస్తారు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తుంది అనే విషయాలను ఓవర్వ్యూలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఒక ఎత్తుటి ప్రదేశం నుంచి ఇప్పుడు మనం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ పొలతల క్షేత్రాన్ని ఓవర్వ్యూ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ శివుడు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం పొలతల క్షేత్రం. ఆ పొలతల క్షేత్రం ప్రతి శివరాత్రికి లక్షలాది మంది భక్తులు 5-6 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి భక్తుల రాక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు రాత్రి ఇక్కడే ఉండి స్వామివారి కళ్యాణాన్ని చూసుకొని గ్రామోత్సవాన్ని చూసుకున్న తర్వాత ఈరోజు రాత్రంతా జాగారం చేసి రేపు ఉదయం నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విజువల్స్లో ఎక్కడ చూసినా కూడా చుట్టూ ఉన్నటువంటి కొండలు మధ్యలో వెలిసినటువంటి ఈ చుట్టూ కొండలన్నిటిపైన కూడా భక్తులు ఏ విధంగా తండోపతండాలుగా వచ్చి ఉన్నారో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గుడారాల్లోనే 2-3 రోజుల పాటు భక్తులందరూ కూడా స్టే చేస్తారు. వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఇక్కడే తయారు చేసుకోవడంతో పాటు కొంతమంది దాతలు అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. చుట్టూ కొండకు నలుగు వైపులా కూడా లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వాళ్ళందరూ కూడా పాల్గొని రేపు మధ్యాహ్నం నుంచి తిరిగి వాళ్ళు గ్రామాలకు చేరుకుంటారు. ఒకసారి మనం పొలతల క్షేత్రం యొక్క విశిష్టతను గమనిస్తే ఇక్కడ అక్కదేవతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ శివాలయాలకు వెళ్ళినా కూడా శివపార్వతులు పార్వతీ సమేత శివుడికి కళ్యాణాలు జరగడం ఆనవాయితీగా చూస్తూ ఉంటాం. అయితే ఒక పొలతల క్షేత్రంలో మాత్రం ఇక్కడ అక్కదేవతల ఆలయం ఉంటుంది. దోషాలు ఉన్నవారు భూత ప్రేత పితాతాలతో పీడించబడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చే అక్కదేవతల దగ్గర పూజ నిర్వహిస్తే వారికి అవన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుందన్నది భక్తుల విశ్వాసము. అందుకే ముఖ్యంగా పొలతల క్షేత్రానికి లక్షలాది మంది మహిళా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ సమీపంలో వెలిసినటువంటి అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇట్లా ఒక 4-5 ఏళ్ళు వరుసగా వాళ్ళు వచ్చి ఈ పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొలతల క్షేత్రం, నిత్యపూజ స్వామి కోన, మల్లింకొండయ్య, లంకమల్లేశ్వర స్వామి ఆలయము, అలాగే వేణుగోపాల స్వామి క్షేత్రము, వీటన్నిటిలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఉన్నారు. స్వామివారికి శివపార్వతుల కళ్యాణాన్ని చూసుకున్న తర్వాత ఈరోజు రాత్రికి ఆయా శైవ క్షేత్రాల్లోనే వాళ్ళు జాగారం చేసి రేపు అందరూ కూడా తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తారు. ఇది ఓవరాల్గా శివరాత్రి పర్వదినం సందర్భంగా కడప జిల్లాలో నెలకొన్నటువంటి శైవ క్షేత్రాల్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నాగమన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, పొలతల క్షేత్రం నుంచి.